కొత్తపేట చౌరస్తాలోని నెక్స్ట్ షోరూమ్ దగ్గర శైలేష్ సేవాదళ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గడ్డెనారం కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వరరెడ్డి, సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। బోలో భారత్ మాతా కీ జై। అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు। ఇక్కడ కొత్తపేటలో శైలేష్ యువమోర్చా నాయకులు వారి ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధిగా ముఖ్య అతిథిగా విచ్చేసారు పెద్దలు శేషన్న గారు। వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అలాగే నన్ను కూడా ఇక్కడ మొదటిసారిగా ప్రతి సంవత్సరం చేశారు కార్యక్రమం। ఈసారి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ఈ ఉత్సవ కమిటీకి కూడా కోటి ధన్యవాదాలు। ఇలాంటి మహానుభావుల జయంతిలు మనం భావితరాలకు మనం అందించాలంటే వీరిని స్మరించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం మనకు ఆదర్శంగా మనం భావితరాలకు ఇవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శైలేష్ వాళ్ళ టీంకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను। శివాజీ మహారాజ్కి జై। మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లింకించబడ్డ పేరు మన శివాజీ గారిది। మన శివాజీ గారి పేరు వింటేనే మన హిందూ మతస్థులందరికీ మనసు పులకరించిపోతుంది। జై శివాజీ అని అంటేనే ఒకటి, ఆయన మొఘలులతో పోరాడి మన హిందూ మతాన్ని కాపాడారు। తనకున్న మొదటి గురువు తన తల్లి గురువు అయ్యి తనని ఎంతో ఉన్నత స్థాయికి తనని పెంచింది అన్నదానికి కారణం తన గురువు కాబట్టి నేను ఒకటి ప్రతి ఒక్కరిని మన ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క యువకులను కోరుకునేది తనని స్ఫూర్తిగా తీసుకోవాలి। తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇవ్వాలి, అలాగే పరాయి స్త్రీకి కూడా అంతే గౌరవం ఇచ్చి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన సమాజంతో పాటు మన ధర్మాన్ని కూడా గట్టిగా నిలబెట్టాలి। పరాయి స్త్రీకి ఇచ్చే గౌరవము, ఆ ఉన్నత స్థాయి మనకి నేర్పించింది మన శివాజీ గారు। ఆయనని మనం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా తీసుకోవాలి, ప్రతి క్షణం తనని గుర్తు చేసుకొని మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। జై హింద్। ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని తీసుకొని ఛత్రపతి శివాజీ చూపెట్టినటువంటి వీర పరాక్రమాలను ఆదర్శంగా తీసుకొని ధర్మ రక్షణ కోసం ఛత్రపతి చూపెట్టినటువంటి మార్గం లోపట నేటి యువత నడవాల్సినటువంటి అవసరం ఉంది। అదే ఈనాటి సందేశంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ప్రస్తుత పరిస్థితుల్లో కూడా దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అవతారం ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది। ఈరోజు కొత్తపేట చౌరస్తా నందు సాయి సేవాదల్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాము। స్వరాజ్యం కోసం, సురాజ్యం కోసం ఆనాడు ఛత్రపతి శివాజీ మరి ధర్మ సంస్థాపనార్థం ఆయన పనిచేయడం జరిగింది। ఎడారి మతాలు ఈ యొక్క భారతదేశాన్ని ఏలుతూ సనాతన ధర్మాన్ని విగ్రహ విధ్వంసకులుగా పేరొందినటువంటి ఔరంగజేబు పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణులుగా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ఛత్రపతి శివాజీ స్వరాజ్యం కోసం, సురాజ్యం కోసం ఆయన పోరాటం చేసి యావత్ భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా తెచ్చినటువంటి గొప్ప పరాక్రమశాలి శివాజీ। ఆయన స్ఫూర్తిగా భావితరాలు మరి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఆయన స్ఫూర్తిగానే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి। శివాజీ యొక్క పరాక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువకులు దేశ రక్షణ, ధర్మరక్షణ విషయంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను। భారత్ మాతాకి జై శ్రీరామ్।